బయటకు వెళ్లకుండా ఇండ్లకే పరిమితం కావడం, వ్యక్తిగత దూరాన్ని పాటించడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయవచ్చునంటున్నారు వైద్యులు. ముందు జాగ్రత్తగా ప్రభుత్వం చేపట్టిన లాక్డౌన్కు పోలీసుల చర్యలకు ప్రజలందరూ బాధ్యతగా సహకరించాలని కోరుతున్నారు కనికి చెందిన ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూ. అయితే కరోనా పట్ల ఎవ్వరూ అతిగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఖచ్చితంగా వైరస్ వ్యాప్తిని నివారించేలా జాగ్రత్త చర్యలు పాటించాలని కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించిన డాక్టర్ సురేంద్ర నెహ్రూతో మా కరెస్పాండెంట్ పూదర్ కుమార్ ఫేస్ టు ఫేస్. శరవేగంగా విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను బలిగొంటున్న కరోనా వైరస్ జనజీవనంలో అల్లకల్లోలాన్ని సృష్టిస్తోంది. నివారణ తప్ప మందు లేని ఈ మహమ్మారి బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూ గారు సిద్ధంగా ఉన్నారు. మీరు చెప్పండి, గత కొంతకాలంగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పట్ల మీకున్న సమాచారం ఏంటి యాజ్ ఎ డాక్టర్గా? ముఖ్యంగా 3 విషయాలు నేను చెప్పదలుచుకున్నా కరోనా వైరస్, కోవిడ్-19, సార్స్ వైరస్ గురించి. ఒకటి, ఇది చాలా మటుకు మిస్టేక్ ఎక్కడ జరిగిందంటే, ఇన్ఫ్లుయెంజా ఫ్లూ అనే ఒక వైరస్ ఉంటుంది. అది మనుషులకి సర్ది, దగ్గు, తుమ్ములు వచ్చి వారమైనాక తగ్గిపోతుంది. అది ఫ్లూ అనుకోవడం వల్ల చాలా మట్టుకు అన్ని దేశాల్లోనూ 168 దేశాలకు ఎందుకు ఆగిందంటే, అక్కడ పెద్ద ప్రభుత్వాలు కానీ ప్రజల్లో మిస్టేక్ జరిగింది. ప్రతి ఏడాది ప్రతి 3 నెలలకు 6 నెలలకి మనకి ఫ్లూ వైరస్ వస్తుంటే తుమ్ము, దగ్గు, జ్వరం వచ్చి తగ్గిపోతుంటుంది. అలా అనుకోవడం వల్ల ఇది ఇంత ప్రమాదకరమైన జబ్బుని తెలియకపోవడం ఒకటి. రెండవది, ఇది కోవిడ్-19 సార్స్. కోవిడ్ అంటే కరోనా వైరస్ ఇన్ఫెక్టింగ్ డిసీజ్. 19 అంటే 2019లో నవంబర్ 15 స్టార్ట్ అయింది. ఇది అంటే దాదాపు 3.5 నెలలు అయింది. యాక్చువల్గా 2020 సంవత్సరం కాదు, ఇది 2019లో స్టార్ట్ అయింది. ఇంకోటి కరోనా వైరస్ ఇన్ఫెక్టింగ్ డిజార్డర్ కోవిడ్-19, పక్కన సార్స్ సడన్ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ తయారు చేసే వైరస్. ఇది వేరు, ఇన్ఫ్లుయెంజా ఫ్లూ వైరస్ వేరు. ఇవి రెండు ఎక్కడ మిస్టేక్ అయిందంటే, ఇవన్నీ కూడా రెస్పిరేటరీ అంటే ఊపిరితిత్తులే ఇన్ఫెక్ట్ అయ్యే వైరస్ కుటుంబం. అన్నీ ఒకటి పిల్లి, టైగరు, 2 ఒకటే కుటుంబం. కానీ పిల్లి వేరు, టైగర్ వేరు. టైగర్ అనగానే మనం ఎంత జాగ్రత్త తీసుకుంటామో, అదే పిల్లి అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉంటామో, అక్కడే ఇదే మిస్టేక్ అయింది. ఇది కూడా ఫ్లూ వైరస్, మామూలు వైరస్ అనుకోవడం వల్ల ఇటు ప్రజలు అటు ప్రభుత్వం మిస్టేక్ అయ్యింది. ఇది సార్స్, కోవిడ్-19 సివియర్ డిసీజ్, టైగర్ అనే విషయం ఓన్లీ చైనా ప్రభుత్వం తెలుసు. ఎందువల్లంటే గత 20 సంవత్సరాల నుంచి సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది చైనాలో ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో వస్తుంది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో. ఇది 3వది. 4వది సార్స్ 1, మెర్స్, సార్స్ 2 అంటారు దీన్ని. ప్రతి ఏడాది వాళ్ళకి వస్తూ ఉంది, అక్కడ చనిపోతున్నారు. ఇంతకుముందు ఒకసారి ఒక ఎపిడమిక్ వచ్చింది, అందులో కొన్ని మంది చనిపోయారు. ఇది 2వసారి. అందుకని వాళ్ళు వుహాన్ పట్టణాన్ని క్లోజ్ చేయగలిగారు. మనకేమైందంటే మిస్టేక్, అక్కడ మెయిన్ మిస్టేక్ ఏంటంటే, ఇది సార్స్ అంటే టైగర్ అని చెప్పుంటే అన్ని ప్రభుత్వాలు వెంటనే జాగ్రత్త పడి ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆపేసి ఉంటే మనకి ఇది వచ్చేది కాదు. రెండవది, ఏసిమ్టమాటిక్ దశ ఒకటి ఉంటుంది దీనికి. ఏ దానికి లేని విచిత్రమైన కరోనా వైరస్. ఏసిమ్టమాటిక్ అంటే ఏ జబ్బు ఉండదు. నువ్వు ఎయిర్పోర్ట్లో ఏం చేస్తున్నారు, ఓన్లీ టెంపరేచర్ చూస్తున్నారు. టెంపరేచర్ నార్మల్ ఉంటే పంపిస్తున్నారు. కానీ టెంపరేచర్ ఏ జబ్బు లేకుండా, జ్వరం లేకుండా తిరిగే పేషెంట్ నుంచి ఎవరికి అంటియగలుగుతుంది ఈ జబ్బు. అట్లా ఇది పాకింది. కరోనా వైరస్ పాజిటివ్ ఇప్పుడు కిట్స్ వస్తున్నాయి కాబట్టి దయచేసి ప్రజలు ఎవరన్నా టెస్ట్ చేయించుకుంటే కోవిడ్-19 సార్స్ పాజిటివ్ అన్నంత మాత్రం ఎయిడ్స్ పాజిటివ్ లాగా భయపడాల్సిన అవసరం లేదు. 86% పేషెంట్లకి ఏ మందులు అవసరం ఉండదు. ఇంట్లోనే సెల్ఫ్ ఐసోలేషన్లో తగ్గిపోతుంది. పాజిటివ్ ఉంది కదా అని ఇల్లు ఖాళీ చెయ్యి, ఈ ఊరు ఖాళీ చెయ్యి, మా ఊరు రావద్దు, ఇక్కడే ఉండొద్దు, నువ్వు వెంటనే వెళ్ళిపోవాలా అని దయచేసి ఆ కుటుంబాన్ని ఉన్న పేద దేశంలో, పేదరికంలో మీరు మానవత్వం లేకుండా బిహేవ్ చేయొద్దు. దయచేసి కోవిడ్-19 పేషెంటు జబ్బు కాదు, ఆయన్ని ఐసోలేట్ చేస్తే చాలు. అక్కడ పనిచేసే సిబ్బందిని కానీ, ఆ ఇంట్లో వాళ్ళని కానీ, హాస్పిటల్ సిబ్బందిని కానీ, డాక్టర్లను కానీ దయచేసి మీరు వెలివేయద్దు, మీరు సహకరించండి. దీనికి కావాల్సిన 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్. ఇది ముఖ్యమైనది. ఏంటంటే రాను ల్యాబ్ కిట్స్ చేస్తారు కాబట్టి మనకి రాను న్యూస్లో కొన్ని వందలు, కొన్ని వేలు టెస్టులు పాజిటివ్ వస్తాయి. దయచేసి న్యూస్లో వచ్చినంత మాత్రాన మీరు ప్యానిక్ అయ్యి రోడ్ల మీదకి వచ్చి
అల్లరి చేయొద్దు, ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టద్దు, అందరిని ఇబ్బంది పెట్టద్దు. కోవిడ్ పాజిటివ్ వస్తాయి, ఎందుకంటే ల్యాబ్ కిట్స్ పెరుగుతున్నాయి, ఇంతకుముందు లేవు, ఇప్పుడు కిట్స్ వస్తున్నాయి. కిట్స్ వచ్చినంత మాత్రాన పాజిటివ్ వచ్చిందని చెప్పి ప్రజలు 1000 వస్తాయి నంబర్లు, 10,000 వస్తాయి, 1,00,000 వస్తాయి, 10 లక్షలు రావచ్చు పాజిటివ్ కేసులు. అంత మాత్రం దేశాన్ని ఏదో అంటుకుపోయినట్టు, మనం ఇంకా మానవ జాతి లేనట్టు మనం ఒకరినొకరు చంపేసుకునే స్థితికి తెచ్చుకోవద్దు. మనకి ఎందుకంటే టెక్నాలజీ పెరుగుతుంది కాబట్టి కనుక్కోగలుగుతున్నాం అంతే. కనుక్కున్నంత మాత్రాన దయచేసి పాజిటివ్ ఉన్నంత మాత్రం చనిపోయేది ఉండదు. సెల్ఫ్ ఐసోలేషన్ వల్ల 86%కి ఏ మాత్రం యాంటీవైరల్ డ్రగ్స్ కానీ ఏది అవసరం లేదు. కరోనా వైరస్కు విస్తరించే శక్తి ఏ మేరకు ఉంటుందంటారు? మెయిన్ మిస్టేక్ అక్కడ వచ్చింది వల్ల ఏంటంటే రెస్పిరేటరీ డిజార్డర్ వల్ల తుమ్మితే తగ్గితే డ్రాప్లెట్ ద్వారా వస్తుంది అనుకోవడం ఒకటి, అది కాదు. ఎక్కువ ఎయిర్ వచ్చింది సర్ఫేస్ టు కాంటాక్ట్ అంటారు. అంటే గ్లాస్ మీద కానీ స్టీల్ మీద కానీ దేని యొక్క ఎక్కువ కాలం బతుకుతుంది అది. అందువల్ల మనకి ఎక్కువ వాడుతున్న కొద్ది ఎయిర్పోర్ట్స్ కానీ పెద్ద పెద్ద బిల్డింగ్లో కానీ ఎక్కువ గ్లాసు స్టెయిన్లెస్ స్టీల్ వాడడం వల్ల అది ఎక్కువ కాలం ఉండగలుగుతాం. దాని మీద ఒక మనిషి అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇంకొక మనిషి అదే ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ పాత పేషెంట్ దగ్గర నుంచి రెండో ఆయన దగ్గరికి అంటుకుంటుంది. 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ROSI, అవి 2 ఇంపార్టెంట్ పాయింట్. సిరీస్ ఆఫ్ ఇన్ఫెక్షను, రేట్ ఆఫ్ ఇన్ఫెక్షను, ఇవి 2 అంటే ఒక వైరస్ యొక్క పవరు, దాని యొక్క పవర్ ఎక్కువ ఉండడం వల్ల ఒక పేషెంట్ ఒకరి నుంచి 3 అంటుకొని 3 నుంచి 9, 9 నుంచి 27, 27 నుంచి 3 అట్లా తీసుకుంటే 1,00,000 ఈజీగా ఒక రోజులో స్ప్రెడ్ అవుతుంది. ఇది అదొక్కటే దీనిలో ఉన్న పవరు. ఈ సిరీస్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం తెలియకుండా ఒకరినొకరు అంటించుకుంటున్నాం. మాస్క్ పరిసి మనల్ని ఏం కాపాడదు. మాస్క్ దేనికంటే ఒకటి నువ్వు ఇంకోళ్ళకి ఇన్ఫెక్షన్ అంటియకుండా ఉంటావు, రెండవది వేరే వాళ్ళు ఎవరైనా ఎక్కువ పాజిటివ్ ఉన్న చోట ఇది నీకు రాకుండా ఉండేదానికి పనికి వస్తుంది. మూడోది తరచు మనం చెయ్యతులు తెలియకుండా మొహం మీదకి వెళ్తుంటాయి కాబట్టి ఈ మాస్క్ ఉంటే మనం తక్కువ చెయ్యి ముట్టుకోవడానికి ఉంటుంది. పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ అవసరం లేదు. చేతి రుమాలైనా మన ఇంట్లో మామూలు గుడ్లు కూడా సరిపోతాయి. ప్రభుత్వం యొక్క అధికారులు ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. అటు పోలీస్ డిపార్ట్మెంటు, హెల్త్ డిపార్ట్మెంటు, డాక్టర్స్ అందరం ఒకరినొకరు సహకరించుకొని దయచేసి ప్యానిక్ బటన్ను అంటే పిచ్చిలాగా భయపడిపోయి ఒకరినొకరు కన్ఫ్యూజ్ చేసుకోవద్దు. దయచేసి వాట్సాప్ కరోనా గురించి ఏదైనా ఉంటే డిలీట్ చేసేయండి. మీకు ఏదైనా ఉంటే డాక్టర్స్ని అడగండి. మా డాక్టర్స్ IMVI నంబర్లు అన్నీ ఉన్నాయి అందరి దగ్గర. ఏ డాక్టర్ అయినా కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. నా నంబర్ రాసుకుంటారంటే 9963721999 నాకు వాట్సాప్ కూడా చేయొచ్చు. పెరుగుతున్న పాజిటివ్ కేసులకు అనుగుణంగా ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇదే ఆందోళనకర వాతావరణం నెలకొల్పుతుంది. దయచేసి ఒకటి చెప్తున్నా, USAలో మొన్ననే టెస్టులు స్టార్ట్ చేశారు 10 రోజుల క్రితం, 15 రోజుల క్రితం. ఒక్కసారి వాళ్ళది 3,500 నంబర్ నుంచి 15 నుంచి 1,00,000కి పెరిగింది. కానీ డెత్ల సంఖ్య పెరగలేదు. అది మొదటి గుర్తుపెట్టుకోవాల్సింది. చావు ఉండదు. మనం కనుక్కునే శక్తి పెరిగింది, అక్కడ ల్యాబ్ టెస్టులు పెరిగాయి. అందుకని వాళ్ళు సరంగా నిర్ధారించారు. ఒకప్పుడు USA 8వ స్థానం, 10వ స్థానం, 13వ స్థానంలో ఉండే అమెరికా ఇప్పుడు 1వ స్థానానికి వచ్చింది. చైనాని దాటిపోయింది. అంత మాత్రం చనిపోవట్లే అక్కడ. ఒకటే కనుక్కునే శక్తి పెరిగింది కాబట్టి కేసెస్ పాజిటివ్ వచ్చింది. మరణాల సంఖ్య చాలా తక్కువ. ఒక్క న్యూయార్క్ పట్టణంలోనూ వాషింగ్టన్ స్టేట్లోనే వాళ్ళకి మరణాల సంఖ్య ఎక్కువ ఉంది. మిగతా సంఖ్య లేదు. ఇటలీలో సంఖ్య ఎక్కువ ఉండడం కారణం అక్కడ ముసలి వాళ్ళ జనాభా 22%, ఇండియాలో 0.4% ముసలి వాళ్ళ సంఖ్య. ఇది ఎక్కువ పడేది 5 మంది మీద ఎఫెక్టు. ఒకటి డయాలసిస్ చేయించుకున్న వాళ్ళు, ఇమ్యూనో కాంప్రమైజ్ హోస్ట్, పోస్ట్ ఆపరేటివ్, CT సర్జరీ, రీనల్ ట్రాన్స్ప్లాంటు వాళ్ళు. రెండోది 70 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు. మూడోది ఈ డయాబెటీస్ ఉన్నవాళ్ళు. నాలుగోది హైపర్ టెన్షన్ ఉన్నవాళ్ళు, హార్ట్ పేషెంట్లకి. ఈ 5 కేటగిరీలు కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్త చర్యలు పాటిస్తే ఈ కరోనా వైరస్ దరి చేరకుండా ఉంటుందంటారు? ముఖ్యంగా యాంటీవైరల్ మందులు స్టార్ట్ చేశారు. క్లోరోక్విన్ కూడా హైడ్రోక్సిక్లోరోక్విన్ ఒకటి స్టార్ట్ చేశాక చాలా మందిలో ఇంప్రూవ్మెంట్ ఉంది. కాంబినేషన్ వాడుతున్నారు, యాంటీ మలేరియల్ విత్ యాంటీవైరల్ విత్ రెమ్సివిర్ అనే ఒక డ్రగ్ కూడా వచ్చింది. అది స్టార్ట్ చేశాక చాలామందికి ఇంప్రూవ్మెంట్ ఉంది. ఓరల్ ట్యాబ్లెట్స్ ఇవి అది ఎవరికి అవసరం ఉంటే అప్పుడు వాడతారు. మనం ప్రజలుగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఒకటే, మీరు పాజిటివ్ అని తెలిస్తే దయచేసి మీరు సెల్ఫ్ ఐసోలేట్ చేసుకొని
తప్పించుకొని పారిపోవద్దు ప్రభుత్వం నుంచో ప్రజల నుంచో. అదొక చెడు చిహ్నం కాదు. ఇంకోటి పాజిటివ్ నెగిటివ్ కూడా అవుతుంది. కాబట్టి లైఫ్ లాంగ్గా మీరు పాజిటివ్గా ఉంటారు అనేది తప్పు. నాలుగవది, మీరు బయటకు ఎక్కువ తిరగకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రజలు ఈ లాక్డౌన్ షట్డౌన్ వల్ల ప్రభుత్వంకి ఏం వచ్చేది లేదు, ఆదాయం లాసు. ప్రజలు అది ప్రభుత్వం కూడా తెలుసు. ఎందుకు ఇంత కఠినంగా పెట్టాల్సి వచ్చిందంటే మిగిలిన వైరస్లకి దీనికి ఒక్కటే తేడా, రేట్ ఆఫ్ స్ప్రెడ్, సీరియస్ ఇండెక్స్ ఎస్ఐ, అది ఏంటంటే దీంట్లో ఎక్కువ ఉంది. అందువల్ల ఏమవుతుందంటే నువ్వు ఒక ప్రాంతంకి వెళ్ళి వచ్చేస్తావు, బస్ స్టాండ్కి వెళ్ళి వచ్చావు, నీ వల్ల ఆ వైరస్ ఎక్కడెక్కడో స్టెయిన్లెస్ స్టీల్ సామాన్లకో గోడలకో లేకపోతే అక్కడున్న గ్లాస్కో అంటుకుని ఉంటుంది. ఇంకొక మనిషి ఎవరో వచ్చి అది అంటించుకొని ఆయన ఇంకో ఊరు వెళ్ళి ఉంటాడు, అక్కడ అది ఇంకో ఆయనకు స్ప్రెడ్ చేస్తారు. అట్లా దీనివల్ల ఏమవుతుందంటే ఒక పేషెంట్ నుంచి 1,00,000కి వెళ్ళే స్ప్రెడ్ 1 to 1 lakh ఎక్కువ ఉంది, ఫాస్ట్ ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇంత దగ్గరగా స్ట్రిక్ట్గా లాక్డౌన్ షట్డౌన్ పెడుతుంది. కాబట్టి సైన్స్ అర్థం చేసుకొని ప్రజలు కొంచెం కోఆపరేట్ చేస్తే ఇది నేను అనుకోవడం 30 రోజుల్లో పూర్తిగా మన ఎకానమీ వెనక్కి వస్తుంది. మళ్ళీ మనం మళ్ళీ మన సిచ్యువేషన్ నార్మల్ సిచ్యువేషన్కి వస్తాము. స్వీయ నియంత్రణ, సెల్ఫ్ డిస్టెన్స్, ప్రతి వ్యక్తి ఖచ్చితంగా మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రపరచుకోవడం, ఇలాంటి జాగ్రత్తలు ఏ మేరకు దోహదపడతాయంటారు? వీటన్నిటికన్నా మెయిన్ ఇది నిజంగానే ఒక విధంగా మానవ మార్పేది. అది నిజంగా ఈ కరోనా కోవిడ్ సార్స్ కాకపోయినా మిగిలిన అంటువ్యాధులు కూడా రావు. ఇంకోటి రెండోది, ప్రజల్లో ఈ మంచితనం పెరిగి ఎవరు వాళ్ళు శుభ్రత పెంచితే పొల్యూషన్ తగ్గుతుంది. తర్వాత ఇంక వేరే జబ్బులు మనకి డెంగ్యూ జ్వరాలు కానీ మనకి నెక్స్ట్ సీజన్ వచ్చే అవన్నిటికీ మళ్ళీ ఇవే వస్తాయి అన్నిటికీ. కాబట్టి ఓ విధంగా మహిళల్లో కానీ ప్రజల్లో కానీ పిల్లల్లో కానీ అందరిలో కూడా శుభ్రత పెరిగితే ఆటోమేటిక్గా దేశం కూడా బాగుపడుతుంది. కానీ ఇటీవలి కాలంగా ఈ కరోనా వైరస్ వచ్చినప్పటి నుండి చాలామంది మాస్కులు ధరిస్తూ ఉన్నారు. అయితే ఈ మాస్కుల వినియోగం ఏ విధంగా ఉండాలి? అంటే ఒకే మాస్క్ను పదే వినియోగిస్తున్న వారు కూడా కనిపిస్తూ ఉన్నారు. అసలు మాస్కుల వినియోగం ఏ విధంగా ఉండాలి? దానివల్ల ఏమన్నా వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు? ఒకటే అంటే మాస్క్ వల్ల 3 లాభాలు. నువ్వు నీ ఫేస్ టచ్ చేయవు ఒకటి. రెండోది, వేరే వాళ్ళ వల్ల నీకు ఇన్ఫెక్షన్ వచ్చే తక్కువ, నువ్వు వేరే వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయవు అంతే. దీనివల్ల ఏంటంటే నీ వల్ల వేరే వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ వస్తాయి. కాబట్టి మాస్క్ వేసుకోవడం వల్ల అడ్వాంటేజ్. అంటే ఒక మాస్క్ ఎంత సమయం వాడచ్చు అంటారు? ఇప్పుడైతే 2.5 days ఇచ్చారు వాళ్ళు గైడ్లైన్స్ ప్రకారం. N95 అనేది స్పెషల్ మాస్క్ మీరు వాడుతుంది, అది లాంగర్ టర్మ్ వాడచ్చు, అప్ టు ఎక్కువ కాలం వాడచ్చు. కానీ ఒకటేమంటే తీసిన తర్వాత మనం దీనికి వేరేగా ఒక సెపరేట్ పౌచ్, అంటే ఒక వేరేగా కవర్ కావాలి. ఇట్లా పడేయకుండా దాన్ని ఒక కవర్లో పెట్టి మళ్ళీ దానికి రీసైకిల్ బిన్ ఒకటి పెట్టుకోవాలి. ఆ బిన్లోనే పెట్టి జాగ్రత్తగా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. మళ్ళీ దీన్ని ఎక్కడ పడేస్తే మళ్ళీ అది వేస్టే కదా. చాలామంది తీస్తున్నారు, పక్క పడేస్తున్నారు. దీనికి మళ్ళీ వేరే కవర్ పెట్టుకోవాలి. ఆ కవర్ తీసుకెళ్ళి ఒక బిన్నే దానికి సెపరేట్గా ఒక ప్లాస్టిక్ డబ్బా పెట్టుకోవాలి. అది దయచేసి వెళ్ళి దగ్గరుండి మున్సిపల్ అథారిటీలకైనా ఇవ్వాలి, లేదంటే నువ్వైనా దాన్ని డిస్ట్రాయ్ చేయాలి. ఆ 3వ స్టెప్ మర్చిపోతున్నాం మనం. ఒకటి ధరిస్తున్నాం, కానీ దాని తర్వాత మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు, దీన్ని ఎలా చూసుకోవాలనేది. దీన్ని కూడా మనం చాలా మంచి ప్రశ్న ఇది. మనం వాడిన తర్వాత దాన్ని మర్చిపోతున్నాం, దాని ఇంపార్టెన్స్. ఒక్కొక్కసారి ఒకే ఇంట్లో 2-3 మాస్కులు కలిసిపోయి ఒకరిదొకరు వాడేసుకునే అవకాశం కూడా చాలా బాగుంది. మంచి ప్రశ్న ఇది. ఇంట్లో ఉన్నప్పుడు వేరే రంగులు కుట్టించుకొని వాడుకున్నా మంచిది. ఒక ప్రాంతం ఒక జిల్లా వాళ్ళు ఒక కలర్ వాడుకున్నా కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క జిల్లాకు ఇస్తే వాళ్ళు లోకల్గా కుట్టించుకోగలిగితే, మనం తర్వాత నంబర్స్ కూడా దాని మీద పెట్టగలిగితే, అది నంబరింగ్ కానీ ఉందనుకో, ఒకే ఇంట్లో ఉన్నప్పుడు ఏ నెంబర్ ఉందో అది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు అది వాడుకుంటారు. లేదంటే దీని పక్కన ఏదైనా ఒక మార్క్ పెట్టుకోవడము, 1 నాది 2 నీది అనే విధంగా. దీనివల్ల నిజమే దీనివల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దీన్ని మళ్ళీ జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టుకొని, ఎవరి కవర్లో వారు వేరేగా పెట్టుకొని దాన్ని జాగ్రత్తగా మళ్ళీ డిస్పోజ్ చేసి, ఏదో మున్సిపల్ అథారిటీగా లేదా మీరైనా దాన్ని ఎక్స్టెండ్ చేసేటట్టు చేసుకోవాలి. హోల్ ఎపిసోడ్కి సంబంధించి ఫైనల్గా ఏం చెప్తారు? ప్రజలకు ఏం సూచన చేస్తారు? COVID-19 సార్స్ అన్నారు దీన్ని. ప్రభుత్వ అధికారులు పగలు రాత్రి చాలా కష్టపడుతూ ఉన్నారు మన మంచి కోసం, మన ప్రాణాలు కాపాడాలని. ప్రభుత్వ అధికారులు అందరూ, పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, డాక్టర్స్ పగలు రాత్రి వాళ్ళ ప్రాణాలు ముందుకు, ఫ్రంట్ లైన్ అంటారు, వాళ్ళ ప్రాణాలు ముందుకు పెడుతున్నారు మీకోసం, ప్రజల కోసం. దయచేసి ఈ 3 విషయాలు
మీరు సెల్ఫ్ ఐసోలేషను, సెల్ఫ్ డిస్టెన్సింగు, బయటికి రావద్దు. ఈ 3 మాత్రం దయచేసి ప్రతి ప్రభుత్వ అధికారులతో మీరు సహకరించండి. వీలైతే కోవిడ్-19 టీమ్స్ ఏ ప్రాంతంగా ఆ ప్రాంతం, ఏ సొసైటీ ఫామ్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇవ్వగలిగితే ప్రభుత్వానికి కానీ, ప్రభుత్వ అధికారులు కానీ, తర్వాత డోర్ టు డోర్ క్యాంపెయిన్ కానీ మీరు సహకరిస్తే ప్రభుత్వ అధికారులు కూడా చాలా ఈజీ అవుతుంది. థ్యాంక్ యూ సార్. ప్రపంచవ్యాప్తంగా అలజడి వాతావరణాన్ని నెలకొల్పుతున్న కరోనా వైరస్ పట్ల ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజలందరూ ఇళ్లకే పరిమితమై సెల్ఫ్ డిస్టెన్స్ పాటించడం ద్వారా ఈ వ్యాధిని నివారించే వీలుంటుందని ప్రముఖ వైద్యులు సురేంద్ర నెహ్రూ గారు సూచిస్తున్నారు. అయితే ఈ కరడుగట్టిన కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు అటు ప్రభుత్వ అధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు కూడా బాధ్యతగా సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన సూచిస్తున్న పరిస్థితి. దయచేసి ఇంటికి మాత్రమే పరిమితం కావాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరికని.